హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్. ముందుగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంతకంటే ముందు మీకు తెలుసు, జనవరి 1 సాయంత్రం 7 గంటలకు టీజీ టెట్ అభ్యర్థులకు, మరి ముఖ్యంగా పేపర్ 1, పేపర్ 2 సైన్స్ సోషల్ వారికి మన యాప్లో ఉచితంగా గ్రాండ్ టెస్టులు నిర్వహించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా హాజరు కండి. ఇది స్టాండర్డ్ ప్రశ్నపత్రం, ఇది ఒక ధైర్యం, ఇది ఫైనల్ పరీక్షకు ఇది ఒక ఆయుధం. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఎన్రోల్ కావాలంతే. జస్ట్ ఈ ఫోల్డర్ కనిపిస్తుంది, అక్కడ ఎన్రోల్ అనే పదం ఉంటుంది. ఆ ఎన్రోల్ నొక్కితే చాలా ఎన్రోల్స్ అవుతారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, అక్కడ ర్యాపిడ్ రివిజన్ సైకాలజీకి సంబంధించి అక్కడ పెట్టడం జరిగింది. మరొక శుభవార్త ఏంటంటే, మనకు జనవరి 1, 2 మన యాప్లో అన్ని కోర్సులపై 26%, ఎందుకంటే జనవరి 26 కాబట్టి 26 బార్న్ టు విన్ అనే కూపన్ ఉంటుంది అక్కడ. ఆ కూపన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు తెలుసు, క్యాలెండర్లో పేజీలు మారినంత మాత్రాన జీవితం అంత సులభంగా మారదు. ఎందుకంటే కాలం ఖడ్గం లాంటిది. పట్టుకుంటే విజయం, వదిలేస్తే ఖచ్చితంగా మరణం. గత సంవత్సరం ఏం కోల్పోయారో మర్చిపోండి, ఎందుకు కోల్పోయారో మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి, చాలామంది అపజయాల పాలు కూడా అయ్యారు. నష్టం లేదు. గతం మన చేతిలో లేదు, మన చేతిలో ప్రస్తుతం మాత్రమే ఉంది. ఎందుకంటే మనం ఎన్నో అవమానాలు భరించి ఉంటాం. పెళ్లి కాలేదా, ఉద్యోగం రాలేదా, ఇలాంటి మాటలకు మనకు బాణాల కుచ్చుకొని ఉండవచ్చు. నష్టం లేదు. మనం అవమానించిన చోటే ప్రశంసించబడాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క అవమానాలనే మనం బహుమానాలుగా తీసుకోవాలి. అదే సమయంలో మన తల్లిదండ్రులను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వారి యొక్క చెమట రక్తం, వారి యొక్క రక్త మాంసాలే మన యొక్క ఫీజులు. వారు కార్చిన చెమట బొట్టులే మన ధరిస్తున్నటువంటి దుస్తులు, బట్టలు అని గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ప్రతిరోజు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. కొత్త సంవత్సరం అంటే కొత్త దుస్తులు ధరించడం కాదు, కొత్త డైరీ తెచ్చుకోవడం కాదు, మన చరిత్రను మనమే లిఖించుకోవాలి. ఆ లిఖించుకున్నది పూర్తి చేయాలి 100%. ప్రతిరోజు ఉదయం లేవగానే మన టార్గెట్ ఏమిటి, ఈరోజు ఏమి చేయాలి అని ఖచ్చితంగా కనిపించేటట్టు రాసుకోవాలి. తర్వాత పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఈరోజు మనం అనుకున్న టార్గెట్ పూర్తి చేశామా లేదా అని ప్రశ్నించుకోవాలి. మీకు తెలుసు, చాలామంది నోటిఫికేషన్ రాకపోతే రాలేదు అంటూ ఏడుస్తారు. వచ్చిన తర్వాత సడన్గా వచ్చింది అని వణికిపోతారు. మీకు తెలుసు, సిలబస్ అనేటువంటిది సముద్రం లాంటిది. ఆ సముద్రం లాంటి సిలబస్ను ఛేదించాలంటే ఒడ్డున కూర్చొని ఏడుస్తూ కూర్చుంటే సిలబస్ పూర్తి కాదు. ఈత కొడితేనే సిలబస్ పూర్తవుతుందని మీకు తెలుసు, నాకు తెలుసు. నీ ఓటమికి కారణం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానే కాదు. నీ లోపల ఉన్న ఒక భయం, నీ లోపల ఉన్నటువంటి తక్కువ ఆత్మవిశ్వాసం, నీ లోపల ఉన్నటువంటి నువ్వు చెప్పేటటువంటి కారణాలు, సమస్యలు మాత్రమే నీ యొక్క శత్రువులు. కాబట్టి నిన్ను నువ్వు జయించాలంటే నీ ఆలోచనలో మార్పులు రావాలి. మార్పులు వస్తే ఆటోమేటిక్గా మనకు మార్కులు వస్తాయి. మీకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, మీతో చదివిన వాడికి, మీ రూమ్మేట్కి, మీ ఊరి వాడికి ఉద్యోగం వస్తే చాలా బాధగా ఒక్కొక్కసారి పడి ఏడుస్తూ ఉంటాం తెలియకుండా. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, వాడు ఎన్ని మాటలన్నా వాడు పుస్తకాలపై పడి ఏడ్చాడు కాబట్టే ఈరోజు విజేత అయ్యాడు. వాడు లైట్ లాగా వెలిగిపోతున్నాడు. ఈరోజు మనం లైట్గా తీసుకున్నాం కాబట్టే మనం చీకట్లో ఉన్నాం. సమాజం చూసేది మీ యొక్క సమస్యలు కాదు, మీ యొక్క ఫలితాలు. యుద్ధం వచ్చాక కత్తి నూరుదాం అనుకుంటే మీరు కత్తి నూరే లోపలే ఫలితాలు కూడా వస్తాయి, విజేతల్ని కూడా ప్రకటిస్తారు. ప్రైవేట్ ఉద్యోగం అంటే నీటి మీద రాత లాంటిది. అదే గవర్నమెంట్ ఉద్యోగం అంటే శిల మీద చెక్కిన శాసనం లాంటిది. అందులోనూ టీచర్ ఉద్యోగం అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తనకి చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పటికైనా సరే కన్నీటిని తుడుచుకో, కసిని పెంచుకో, కాలాన్ని పట్టుకో, పుస్తకాలతో కుస్తీ పట్టు. ఖచ్చితంగా విజయం నీ వరం అవుతుంది. కాబట్టి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని మీ తల్లిదండ్రుల తర్వాత ఆశించే, ఆకాంక్షించే, ఆలోచించే వ్యక్తిగా మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ మిమ్మల్ని కోరుకుంటున్నది ఒకటే: కాలాన్ని వృధా చేయకండి. వాడిన మాట, విసిన రాయి, గడిచిన కాలం తిరిగి పట్టుకోలేము. కాబట్టి కాలాన్ని వృధా చేయకండి. మరియు అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ అనుమానాలున్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఖచ్చితంగా మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. పరీక్ష ఖచ్చితంగా రాయండి, ఆఫర్లను వినియోగించుకోండి. ఆల్ ద బెస్ట్.